వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. సో ఇండియా ఓటంపై అంత పెద్దగా అంటే ప్లేయర్ అంత పెద్దగా బాధపడ్డట్టుగా మనకు ఫీల్డ్లో కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా మిస్ ఫీల్డ్ అయినా క్యాచ్ డ్రాప్ అయినా వాళ్ళంతగా స్పందించినట్టుగా మనకు అనిపించలేదు కూడా. సో ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు రెండవ టెస్ట్లో మేబీ మార్పు లేకుండా ఆడతారు. ఎందుకంటే కొంచెం పట్టింపు అంటే మొదటి టెస్ట్ మ్యాచ్ లోపల మరి పర్ఫార్మెన్స్ లేదు, వాళ్ళని తీసేసాం అనుకుంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది. అంటే మేము చెత్త టీంను సెలెక్షన్ చేశామా అని వాళ్ళు ఒప్పుకోలేరు. అందుకని ఏం చేస్తారంటే ఈ టెస్ట్ కూడా వీళ్ళతో ఆడిస్తారు. ఓడింది అనుకోండి, అప్పుడు ఒకటి అరా మార్పులు అంటే పెద్ద వాళ్ళ మీద మార్పులు ఉండవు. ఇది చిన్న అంటే ఎవరికైతే కొంచెం రిఫరెన్స్ అట్లా ఉండదో వాళ్ళ మీద ఖచ్చితంగా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవీంద్ర జడేజాని పక్కకు పెట్టాలి, అలాగే శార్దూల్ ఠాకూర్ని కూడా పక్కకు పెట్టాలి. సో ఒక విధంగా చూస్తే రవీంద్ర జడేజా ప్లేస్ లో కూడా ఒక బ్యాటర్ని తీసుకోవచ్చు, లేదంటే అతని ఫీలింగ్ లో అంత మెరిపించి పట్టే క్యాచ్లు ఏం లేవు ఇప్పుడు. సో అక్కడ అంతగా మరి ఫీల్డ్ కూడా ఆపేది ఏం లేదు, వైట్ బాల్ క్రికెట్ కాదు ఇది. సో అతను బౌలింగ్ లో కూడా పెద్దగా రాణించింది ఏం లేదు. సో అంటే మొదటి ఇన్నింగ్స్ లో మేబీ అతను మొత్తం టోటల్ గా మ్యాచ్ లోపల చూస్తే మొదటి ఇన్నింగ్స్ లో కానీ రెండో ఇన్నింగ్స్ లో మేబీ ఒక వికెట్ తీసుంటాడు. రెండో ఇన్నింగ్స్ ఒక వికెట్ తీశాడు రవీంద్ర జడేజా. అంతకు శివాయ అతను రాణించింది ఏం లేదు. పెద్ద పరుగులు కూడా మేబీ ఒక 25 రన్లు మాత్రమే చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. అది కూడా ఒక బ్యాటింగ్ రాని బ్యాటర్స్ కి, అంటే ప్రసిద్ధ్ కృష్ణ అంత పెద్ద గొప్పగా బ్యాటింగ్ చేయడు, అతనికి బ్యాటింగ్ ఇచ్చాడు. థర్డ్ బాల్ ఫోర్త్ బాల్ బ్యాటింగ్ ఇచ్చి బ్యాటింగ్ చేయడం నాకైతే ఇంతకుముందు వాషింగ్టన్ సుందర్ కూడా ఆస్ట్రేలియా అలానే చేశాడు, అతను కూడా ఈ సిరీస్ సెలెక్ట్ చేశారు. సో రవీంద్ర జడేజా కూడా మరి ఆ గమ్మత్తుగా నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. అతను ఫోర్త్ బాల్ కో ఫిఫ్త్ బాల్ కో తీసుకుంటే పర్వాలేదు, సెకండ్ బాల్ థర్డ్ బాల్ కూడా సింగిల్ తీసుకుని ప్రసిద్ధ్ కృష్ణకు స్ట్రైక్ ఇచ్చాడు. సో ఇది నాకు అసలు అర్థం కాని ప్రశ్న. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగండి. ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ చేసింది ఏంది, ఆయన రాణించింది ఏంది, అతను ఎందుకోసం తీసుకున్నారు అంటే బౌలర్ ఏమైనా చేంజ్ అయ్యే ముందు ఒక మామూలుగా ఒక పార్ట్ టైం బౌలర్కి ఇస్తారు, అలా అతను ఏమైనా తీసుకున్నారా? మరి అతను బ్యాటింగ్ లో ఏమంతా రాణించాడు? మొదటి ఇన్నింగ్స్ పోనీయండి, వదిలేయండి, రెండో ఇన్నింగ్స్ లో ఏం రాణించాడు అంటే అసలు యాక్చువల్గా మనం ఈ మ్యాచ్ మనం ఓడిపోవడానికి కారణం లోయర్ ఆర్డరే. లోయర్ ఆర్డర్లో ఇంగ్లాండ్ తరపు నుంచి చూసుకుంటే మొదటి ఇన్నింగ్స్ లోపల వోక్స్ 38 రన్స్ చేశాడు, జేమ్స్ స్మిత్ ని వదిలేద్దాం, వోక్స్ 38, అలాగే బ్రెండన్ కార్స్ 22, అలాగే టాంగ్ 11 రన్స్ కొట్టారు. సో షోయబ్ బషీర్ నాట్ అవుట్ గా ఉన్నాడు 1 రన్స్ తోటి. అదే రెండో ఇన్నింగ్స్ చూద్దాము. రెండో ఇన్నింగ్స్ వాళ్ళకి అవకాశమే రాలేదు. ఒక హారిబుక్ అలాగే ఒలిపాప్ వీరిద్దరు మాత్రమే ఫెయిల్ అయ్యారు. మిగతా అందరూ కూడా అద్భుతంగా రాణించి ఓకగా ఇంగ్లాండ్ కి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించి పెట్టారు. ఇంతకుముందు కూడా ఇక్కడ మనను ఇండియాను చిత్తుగా ఓడగొట్టిన ఘనత ఉంది ఇంగ్లాండ్కి. సో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా అన్నిటికంటే ముఖ్యంగా మనం మార్చుకోవాల్సింది ఫీల్డింగ్. అసలు ఫీల్డింగ్ కోచ్ ఉన్నాడా అని నాకు డౌట్. ఎందుకంటే అతనికి మేబీ పట్టే ప్రయత్నం లోపల క్యాచ్ మిస్ చేస్తే పర్వాలేదు, బట్ అతను పొజిషన్ అంటే తీసుకునే పొజిషనే సరిగా లేనప్పుడు మరి ఫీల్డింగ్ కోచ్ ఉన్నాడా అని నాకు డౌట్ వస్తుంది. మీకు కూడా డౌట్ వచ్చిందా? అలాగే బ్యాటింగ్ లో మీరు అబ్జర్వ్ చేయండి, స్వింగ్ అవుతున్న బాల్ను ఎలా వదిలిపెట్టాలి, ముఖ్యంగా వికెట్ స్టంప్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ స్టంప్స్ కి బయట ఉన్న బాల్ ఎలా లీవ్ చేయాలి, బాల్ లోపలికి వస్తుందా బయటకు వస్తుందా, యాంగ్లింగ్ వస్తుందా, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో అద్భుతంగా చేశారు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక్క తప్పు జరిగింది ఎక్కడ అంటే మిడిల్ ఆర్డర్ అలాగే లోయర్ ఆర్డర్ బ్యాటర్ పూర్తిగా విఫలమై 41 రన్స్ కి చివరి 7 వికెట్లు ఇచ్చారు. రెండవ ఇన్నింగ్స్ లోపల 31 పరుగులు చేశారు, మాత్రమే 6 వికెట్స్ ఇచ్చారు, చివరి 6 వికెట్స్. సో ఇక్కడ లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ చాలా
వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి భయం కూడా లేదు. నిర్మోహమాటంగా చెప్పొచ్చు. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ పూర్తిగా విఫలమయ్యారు. సో కనీసం ఒక పట్టుదల ప్రదర్శించలేకపోయారు, కొంతసేపు వికెట్ మీద ఉండలేకపోయారు. కానీ ఇంకొకటి ఏంటంటే, అది ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు మనం డ్రా కోసం ఆడామా లేదంటే గెలవడానికి కోసం ఆడామా? మరి గెలవడానికి కోసం ఆడుతున్నప్పుడు మంచి పార్ట్నర్షిప్ సాగించారు కేఎల్ రాహుల్, పంత్. మరి ఇద్దరు కూడా కొంచెం వేగంగా ఆడుంటే బాగుంటుంది. మరి వచ్చిన తర్వాత కూడా కరుణ్ నాయర్ కానీ అలాగే సాయి సుదర్శన్ వీళ్ళందరూ కూడా కొంచెం వేగంగా ఆడితే కనీసం వాళ్ళు అవుట్ అయితే పర్వాలేదు, కానీ వేగంగా పరుగులు అయితే వచ్చేవి. బౌలర్ల లయ కూడా దెబ్బతీసే అవకాశం కూడా కలిగేది. సో తర్వాత వచ్చే బ్యాటర్స్ కి ఈజీగా అయ్యేది. సో ఇక్కడ చూడండి, ఒక మంచి ప్లాట్ఫామ్ వేశారు. మొదటి ఇన్నింగ్స్ లోపల యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, అలాగే రాహుల్ పరుగు ఎంత గొప్పగా చేయకుండా మంచి ఆరంభం అయితే ఇచ్చాడు. తర్వాత పంత్ సంచలనం చేశారు వీళ్ళు ముగ్గురు, యశస్వి జైస్వాల్, పంత్, అలాగే శుభ్మన్ గిల్. మంచి ప్లాట్ఫామ్ వేశారు. మంచి ప్లాట్ఫామ్ వేసిన తర్వాత 430 ఫర్ 3 ఉండే. తర్వాత మీకు తెలిసిందే 41 రన్స్కి 7 వికెట్స్. తర్వాత రెండో ఇన్నింగ్స్ లోపల అద్భుతమైన ప్లాట్ఫామ్ వేశారు కేఎల్ రాహుల్, అలాగే రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లోపల 2 సెంచరీలు చేశాడు. సో 2 సెంచరీలు చేసిన బ్యాటర్స్లో వాళ్ళ లోపల ఒకటే టెస్ట్ మ్యాచ్ లోపల రెండో వాడు యాండీ ఫ్లేవర్. తర్వాత సౌత్ ఆఫ్రికాతో యాండీ ఫ్లేవర్ ఇంతకుముందు చేశాడు 2002 లోపల. ఆ తర్వాత రిషబ్ పంత్. సో ఇంత అద్భుతమైన ఆడిన తర్వాత ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయిందంటే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సో కానీ గ్రౌండ్ లో కూడా మన ప్లేయర్ల ప్రవర్తన చూస్తే చాలా సింపుల్ గా, క్యాజువల్ గా కనిపించింది. ఓటమి కూడా చాలా క్యాజువల్ గా తీసుకున్నారు. సో అలా అని నాకే అనిపించిందా, మీకు కూడా ఏమైనా అనిపించిందా? ఒకసారి మీరు కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇది మనకు ఇప్పుడు ఇంకో మార్పులు చేర్పులు అంటే, బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో తడబడ్డ, సెకండ్ ఇన్నింగ్స్ చక్కగా ఆడాడు, సమస్య లేదు. బట్ అతను ఒక కళాత్మకమైన షాట్ ఆడిన తర్వాత మరొకసారి ఒక పేలవమైన షాట్ ఆడే ప్రయత్నం లోపల మిడ్ వికెట్ లోపల కాచు కూర్చున్న ఫీల్డర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. బెన్ స్టోక్స్ అప్పుడే చెప్తున్నాడు, క్యాచ్ వచ్చిన తర్వాత అవుట్ అయిన తర్వాత అతను వేలు చూపిస్తూ చెప్పాడు, ఆల్రెడీ ఐ సెడ్ రైట్, మీకు క్యాచ్ వస్తుంది అక్కడ, అలానే చెప్పి నిరూపించాడు. కానీ అదంతా అబ్జర్వ్ చేయలేదు. అంతే, ఇతను చాలా యంగ్స్టర్ కదా, తక్కువ టెస్ట్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది. సో సాయి సుదర్శన్ ఇంకా భవిష్యత్తులో నేర్చుకుంటాడు. కళాత్మకమైన ఆట ఉంది, టెక్నిక్ ఉంది, ఓపిక ఉంది. సో ఇంగ్లాండ్ లో కూడా ఆడగల సత్తా ఉందని మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో అనిపించింది. సో అది మీకు ఎలా అనిపించింది ఒకసారి మీరు కూడా కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కరుణ్ నాయర్ అతను ఒక్కటే పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. కరుణ్ నాయర్ అసలు ఇతనేనా కరుణ్ నాయర్? మరొక అవకాశం ఇవ్వని మళ్ళీ అడుగుతాడా? ఎందుకంటే 2022లో అడిగాడు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాడు. ఒకసారి అవకాశం ఇచ్చారు. 2 ఇన్నింగ్స్ లో కూడా, మొదటి ఇన్నింగ్స్ లో మేబీ తడబడ్డాడు, రెండో ఇన్నింగ్స్ లో కూడా తడబడుకుంటే ఆడాడు. సాధికారికంగా ఆడలేదు, కాన్ఫిడెన్స్ తో ఆడలేదు. అలాగే మొదటి ఇన్నింగ్స్ లోపల కవర్ డ్రైవ్ ఆడుతూ, లాఫ్టర్ షాట్ ఆడుతూ అద్భుతమైన క్యాచ్కి అవుట్ అయ్యాడు. బట్ రెండో ఇన్నింగ్స్ లో సేమ్ ఆల్మోస్ట్ ఆల్, ఇది కవర్ డ్రైవ్ అయితే ఇది స్ట్రేట్ డ్రైవ్, లాఫ్టర్ స్ట్రేట్ డ్రైవ్. అంటే అతను ఒక ఆడాలా వద్దా అనే ఒక మీమాంసలో ఆడుతున్నట్టుగా నాకు అనిపించింది. సో ఎస్, మేబీ అతను రియలైజ్ అయితే స్టాండర్డ్ గా షాట్ ఆడతాడు. బట్ సునీల్ గవాస్కర్ కూడా ఏమన్నానంటే, ఈ మ్యాచ్ అంటే ఇప్పుడు బర్మింగ్హామ్ లో నెక్స్ట్ మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతే 2-0 అవుతాయి, ఖచ్చితంగా మార్పులు చేయాలి. దాంట్లో ఎవరెవరు ఫెయిల్ అవుతారో దాన్ని బట్టి మార్పులు చేర్పులు ఉండాలి అనుకున్నారు. అలాగే ముఖ్యంగా సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ గురించి మాట్లాడినట్టుగా మనం చదివాం. సో పూర్తిగా అది ఇంకా చదివి నేను మళ్ళీ రేపు రివ్యూ ఇస్తాను. సో గెలవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంత చేతిలో వచ్చిన మ్యాచ్ ని మనం ఓడిపోయినాం. సో ఆత్మవిశ్వాసం ఆల్రెడీ దెబ్బతిని ఉంటుంది ఇండియన్ బ్యాటర్స్ ది, అలాగే ముఖ్యంగా బౌలర్స్ ది. ముఖ్యంగా బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన, సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్తిగా వికెట్ తీయలేని పరిస్థితి ఉందంటే అది నమ్మశక్యంగా లేదు. అసలు అది జీర్ణించుకోలేకపోతున్నాం. సో అలాగే రెండో టెస్ట్ కానీ మార్పులు ఉంటాయా? మార్పులు ఉంటే ఎలా ఉండొచ్చు?
మీరేమనుకుంటున్నారు అది కూడా మీరు చెప్పండి. We will discuss. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం. థాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో రాంప్రసాద్ టాక్స్.